ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు కడప జిల్లా వీరపనాయనపల్లె మండలంలోని తలపనూరు గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగమ్మ అమ్మవారి 33వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. అమ్మవారి చీరల వేలం అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. יקירי, מי צועק עכשיו כשאתה איתי? יקירי, క్రీస్తు చేతుల లింగాల ముసలయ్య తలపనూరు మాజీ ఉప సర్పంచ్ జ్ఞాపకార్థం వారి కుమారుడు రామయ్య ఎలక్ట్రికల్ సాంబార్ మొదటి బొమ్మను అందించవలసిన ఆహ్వానిస్తున్నామని రాన్నట్టు. రెండవ బహుమతి תשקוט קיים, לא תשקוט קיים, תשקוט כמוני, לא תעוף כנס, לא תעוף כנס, טעות כעצב, אם תבוא אליי. ఒక మనిషి కూడా లేదు. రాను 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 పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అత్యధిక సంఖ్యలో భక్తులంతా వస్తున్నారు. ఈరోజు కార్యక్రమాలు బోనాలు ప్రతి ఇంటికి తీసుకొని రావడము, అమ్మవారికి సమర్పించడము, బండలావుడు పోటీలు, ఇంకా కోలాటము, భజనలు, డ్యాన్స్ ఆడడంతో వీటికి బోనాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు బాగా అంగరంగ వైభవంగా కార్యక్రమాలన్నీ బాగుంది. భక్తులకు అన్నదానం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరిగింది. బండ పందెం కూడా 15 గాళ్ళు ఈరోజు బండ పందెం ఎత్తుకొచ్చినాయి కాబట్టి 35,000, 30,000, 25,000, 20,000, 15,000, 10,000 ప్రకారం 12 ప్రైజులు ప్రకటించడం జరిగింది. ఆలయ ధర్మకర్త వెంగిరెడ్డి నాగిరెడ్డి. సంవత్సరం కూడా ఆనవాయితీగా ఈ యొక్క ఒంగోలు జాతి బల ప్రదర్శన కానీ ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కానీ మా పెదనైనటువంటి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా చిన్నాయన చెంపురెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బండలాగు పోటీలు. అదేవిధంగా ఆలయ ధర్మకర్త, అదేవిధంగా భక్తుల సంపూర్ణ మద్దతుతో ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతమైంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గంగిరెడ్డి శివమార్తెడ్డి, తలపనూరు గ్రామ సర్పంచ్. 5 గంటలకు వచ్చిన గంగమ్మ తల్లి 5 గంటలకు వచ్చి నాకు ఇంట్లో ఊళ్ళో కానీ ఎక్కడ సమస్య లేకుండా తయారు చేయాలి. కుదిరాక బాగా జరిగింది. నా పేరు వెంకటి గారి చెంబురెడ్డి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.